హలో అండి. టుడే స్వామినారాయణ టెంపుల్‌కి వచ్చామండి. ఆస్టిన్‌లో ఉంటుంది. మా కమ్యూనిటీకి 2 మైల్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. ఇలా లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇలా స్వామివారి బుక్స్ పెట్టేసి ఉంటాయండి. గుజరాతీ లాంగ్వేజ్‌లో ఉంటాయండి. ఇండియా నుండి వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ అండి స్వామివారి దర్శనానికి వచ్చాను. టెంపుల్‌కి ఇలా వచ్చాను. మన సంకల్పం దృఢంగా ఉంటే స్వామివారి అనుగ్రహం ఉంటుంది. అలానే టెంపుల్‌కు రాగలిగానండి. సీతారాముల వారి దర్శనం అయిందండి. హనుమంత్ స్వామండి. గురువులండి. గురువు అనుగ్రహం ఉండాలండి. ఏ విఘ్నాలు రాకుండా మనం సక్రమమైన మార్గంలో వెళ్ళాలి అంటే గురువు అనుగ్రహం ఉండాలండి. గురు పాదాలు గట్టిగా పట్టుకోవాలండి. చూసారండి స్వామినారాయణ స్వామివారండి. అక్షర బ్రహ్మ గురువులండి. గొప్ప గురువులు తమ భక్తులని, శిష్యులని గొప్ప మార్గనిర్దేశకం చేస్తూ ఉంటారండి. రాధాకృష్ణుల వారండి. చూసారా ఎంత అందంగా ఉన్నారు. ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళిన ఫీలింగ్ కలిగిందండి. పార్వతీ పరమేశ్వర్లండి. ఆ గణేష్ దర్శనం అయిందండి. చూసారా ఇలా ఆసనం స్వామివారికి ఆసనం పెట్టారండి. ఎంత గొప్ప దర్శనం అయిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇండియా నుండి వచ్చిన తర్వాత ఫస్ట్ స్వామివారి దర్శనం. గురు పౌర్ణమి రోజు గురువుగారి అనుగ్రహంతో రాగలిగాము అని అనిపించిందండి. గొప్ప గురువులండి. అందుకే అండి భగవంతుడు ఎప్పుడూ మనల్ని చూస్తూ ఉంటారు అనే భయం మనలో ఉన్నప్పుడు మనం కరెక్ట్ మార్గంలో వెళ్తామండి. ఆ భయం మనలో ఉండడమే గురువు యొక్క అనుగ్రహం అండి. జీవితంలో మన కర్మానుసారం కష్టసుఖాలు తప్పకుండా వస్తాయండి. ఎండా వానల్లాగా, రాత్రి పగల్లాగా. ఆ కష్టం వచ్చినప్పుడు మనలో వచ్చే భయం భగవంతుడి పాదాలు పట్టుకునేలాగా చేస్తుంది. ఆ భక్తి వల్ల మనకు వచ్చే కష్టం బ్యాలెన్స్డ్‌గా చూసుకునే శక్తి మనలో పెరుగుతుందండి. భక్తి ఉన్నప్పుడు భగవంతుడి పాదాలు ఎప్పుడూ పట్టుకొని ఉంటామండి. భక్తి ఉన్న వెంటనే భయం ఉంటుంది. మనం కరెక్ట్ మార్గంలో వెళ్ళాలి అనే భయం. అదే నిజమైన భక్తి అండి. చూసారా గొప్ప దర్శనం అయిందండి. గురు పౌర్ణమి రోజు స్వామివారి దర్శనం ఇలా అయిందండి. ఇన్‌సైడ్ అంతా ఇలా ఉందండి. పెద్ద హాల్ ఉంది. ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది. అందుకే అరేంజ్‌మెంట్స్ చేస్తూ ఉన్నారండి. దర్శనం అయిపోయిన వెంటనే పికప్ బుక్ చేసుకొని రిటర్న్ అయ్యామండి. ఇలా ఓపెన్ స్పేస్‌లో ఉందండి టెంపుల్. ఔట్ సైడ్ అంతా పార్కింగ్ ఇచ్చేశారు. కంపల్సరీగా ఇక్కడ కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటాయండి టెంపుల్స్. 4 వీలర్ కంపల్సరీగా ఉండాలి. ఇలా టెంపుల్ 2 మైల్ డిస్టెన్స్‌లో ఉంది. అందుకే పికప్‌లో వచ్చేసామండి. నెక్స్ట్ 4 వీలర్ తీసుకునే ప్లాన్ ఉంది. తీసుకున్న వెంటనే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటామండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.